మరొక ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోటీలు పడి మరి మేము హైదరాబాద్‌ని తలదన్నే రాజధాని కడతామని మరి చంద్రబాబు నాయుడు గారు 2014లోనే మరి ప్రకటించడం జరిగింది, అమరావతిని కడతానని. అయితే రీసెంట్‌గా మరి పెట్టుబడుల సమీక్ష సదస్సు ఒకటి జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. దానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు మేము ఒప్పందాలు కుదుర్చుకున్నామని, దానికి దాదాపు 16 లక్షల ఉద్యోగాలు రాబోయే 10 సంవత్సరాల్లో మరి దాన్ని సాధిస్తామని చంద్రబాబు నాయుడు గారు మరి వెల్లడించడం జరిగింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం చాలా పెట్టుబడులు రావడానికి కూడా మరి కృషి చేస్తుంది. అయితే ఈ యొక్క 16 లక్షల ఉద్యోగాలు మరి 2014లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చాయి. కానీ మరి అవి ఎంతవరకు గ్రౌండ్ అయ్యాయి అని ఇప్పటివరకు లెక్కలేదు. కానీ అధికారంలో ఉన్న ప్రతి పార్టీ, ఏదైతే తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మరి వారు డప్పు కొట్టుకోవడమే సరిపోతుంది. కానీ మరి వాటిని ఎంతవరకు గ్రౌండ్ చేస్తున్నాం, వాటిని ఎంతవరకు మనం సఫలీకృతమయ్యి ఉద్యోగాలు తెప్పిస్తున్నామని వాటిని ఆలోచించట్లేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న దాదాపు 12 లక్షల కోట్ల ఒప్పందాలు మేము చేసుకున్నామని, త్వరలో వాటి వల్ల 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉద్యోగాలు కూడా వస్తాయని మరి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవి ఎంతవరకు మరి ఉద్యోగార్థులకు, మరి టెక్ కంపెనీలకు మరి వారు ఎక్కడ గ్రౌండ్ చేస్తున్నారు, వారికి రాయితీలు ఇంతగా ఇచ్చే మరి ఒక ఎకరం భూమి ఈరోజు కొన్ని సిటీల్లో చూసుకుంటే కోట్లు పలుకుతున్న సమయంలో వారికి కేవలం 90 పైసలకు, 100 పైసలకు ఇస్తే మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మరి భూమి ఎలా ఉంటుంది అని ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే ప్రభుత్వాలు కూడా మీరు ఇవ్వండి, కంపెనీలకు ఇవ్వడం తప్పులేదు. కానీ మరీ అంత తక్కువగా ఇస్తే మరి చూడటానికి కూడా అసహ్యం వేస్తుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరి లోపాయికారిక ఒప్పందాలు కుదుర్చుకొని ఇలా చేస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాయా అని అర్థం కావట్లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాటిని 50% అయినా గ్రౌండ్ చేస్తే కంపెనీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాధపడతాయి. మరి ఉద్యోగాల కోసం ఎవరైతే యువత ఇంజనీరింగ్ చేసి రెడీగా ఉందో, ఎంబీఏ, ఎంసీఏ చేసి మరి కేవలం 10వ తరగతి, 12వ తరగతి మీద ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కూడా అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అయితే వీటన్నిటిని గ్రౌండ్ చేసి ఖచ్చితంగా మంచి కంపెనీలు తెచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సక్సెస్ కావాలని కోరుతూ, అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అందరికీ ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ థ్యాంక్ యూ.